లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి. లక్ష్మీ అనుగ్రహం కోసం ఈరోజు మరో అద్భుతమైనటువంటి సూచనతో మీ దగ్గరకు వచ్చేసాను. ఈవేళ లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు అంటే, ఈవేళ మనం చాలామంది ఏవేవో సమస్యలతో, నేను చాలా చేశానండి, చాలామంది గురువుల దగ్గరకు వెళ్ళాను, చాలా దేవతాలయములు దర్శనం చేశాను, ఏవేవో సూచనలు, ఎంతోమంది లక్షల మంది ఎన్నెన్నో వ్యవహారములు చేయించారు, అవన్నీ చేశాను, కానీ సత్ఫలితం ఇవ్వలేదు, ఎందుకు ఇలా అయిపోయింది అని ప్రశ్నించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సూక్ష్మమైనటువంటి విషయాలు మర్చిపోతూ ఉంటాం. వాటిలలో ప్రధానమైనది లెదర్, అంటే తోలు. ఈ లక్ష్మీ అనుగ్రహానికి ప్రధాన భూమిక వహించే విషయం చెబుతున్నానండి. ఇప్పుడు మనందరము హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులు అందరం బాగుండడం కోసం, మీ త్రూ అనేక మంది కుటుంబాలు బాగుండడం కోసం ప్రేక్షక దేవుళ్ళందరికీ సూచిస్తున్నటువంటి అద్భుతమైన సూచన. మీరు ఏదైనా దానం చేస్తున్నారా, ఎవరికైనా ధర్మం చేస్తున్నారా, ఎవరికైనా ఏ దేవతా దర్శనమైనా చేస్తున్నారా, ఓ అర్చన చేయటానికి పెడుతున్నారా, చేయించడానికి పెడుతున్నారా, అలా వెళ్ళే సమయంలో దానం చేసేటప్పుడు కానీ ధర్మం చేసేటప్పుడు కానీ ఎనీ టైం మీరు మంచి విషయం పైన వెళ్ళేటప్పుడు లెదర్ ఐటమ్, తోలు ఐటమ్ ఏది మీ ఒంటి మీద ఉండకూడదు సూచన. ఎందుకంటే చేతి వాచి, తోలు పర్సు, తోలు బెల్టు, తోలు చెప్పులు, ఈ మధ్యన ఏమిటో ఆ ఫ్యాంటుకి కూడా తోలు కుడుతున్నాడు వాడు, ఆ ఫ్యాంట్లు తయారు చేసేవాడు. ఇవి కూడా చూశాను నేను. వాళ్ళు అవి కట్టుకుని రాగా ఏదో టక్ చేస్తాడు, ఫ్యాంటు లోపల పెట్టుకుని, చొక్కా లోపల పెట్టుకుని వస్తారు మా దగ్గరకు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేస్తుందండి. ఎంత చేసినా దాని ఫలితం పోతూనే ఉంటుంది, ఎటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిపోతుంది? ఆ తోలు ఏ జంతువుదో, గేదె బర్రెదో లేదా ఎద్దుదో దేనిదో అయి ఉంటుంది కదా, దానికి వెళ్ళిపోతుంది పుణ్యము, అది లాగేసుకుంటుంది. కాపర్ ఎలా లాక్కుంటుందో, కరెంట్లో వైర్ ఉంది కదా, కాపర్ వైర్, అది ఎంత మంచిగా కరెంటు తీసుకుని ప్రవాహం చేస్తుందో, అంతర్లీనంగా ఒక పల్లంలోకి నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ఈ తోలు తత్ఫలితమును మనకిచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఏమున్నాయో అవన్నీ అది యాడ్ అయిపోతుంటాయి దానికి, అది సద్గతి పొందుతుంది. అందువల్ల తీర్థయాత్రలు చేసేటప్పుడు, ఆలయాలకు వెళ్ళేటప్పుడు, దాన ధర్మాలు చేసేటప్పుడు, మంచి పనులకై వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ కూడా తోలుని ధరించి వెళ్ళకూడదు. ఇది మిమ్మల్ని ఏదో ఇబ్బందికి గురి చేయడానికి చెప్పటం లేదండి. లక్ష్మీ అనుగ్రహము కావాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఏమి శషభీషలు లేవు, మీరు పాటించండి, సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభ సమయంలో, వార విశేషంలో, ద్వాదశ రాశి దినఫలాల్లో, మంత్రబలంలో, లక్ష్మీ అనుగ్రహంలో, సమస్తమైనటువంటి శుభ విషయములలోనూ కూడా హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా అనేక శుభాలు కలగాలని లక్ష్మీ వెంకటేశ్వరుని వేడుకుంటూ శుభం.